సభకు సంబంధం లేకుండా నేను మాట్లాడుతున్నాను అండి. మా హార్టికల్చర్ డిపార్ట్మెంట్ తరఫున మాట్లాడుతున్నాను. దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ డేవిస్పేట అనేది మాక్సిమం హార్టికల్చర్ ఏరియా, అంటే పండ్లు పూలు కూరగాయలు వేస్తున్నారు. కానీ చాలా మంది రైతులకి అసలు హార్టికల్చర్ డిపార్ట్మెంట్ తరఫున వచ్చే స్కీమ్సే తెలియదు. కానీ మా డిపార్ట్మెంట్ తరఫున ఒక రైతు పంట పొలంలో వేసి నారు వేసినప్పటి నుండి దాన్ని మళ్ళీ పంట కోసి మార్కెట్కి తీసుకెళ్లేంత వరకు ఎన్ని అవసరాలు కావాలో ప్రతి అవసరానికి డిపార్ట్మెంట్ తరఫున స్కీమ్స్ ఇస్తున్నారు. ఆ స్కీమ్స్ అన్ని ఒక రైతు ఒక్కసారి మాత్రమే 5 సంవత్సరాల లోపు ఒక్కసారి మాత్రమే యూజ్ చేసుకోగలరు. అంటే నేను ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఒక రైతు బెండ వేశారనుకోండి, ఆ రైతుకు 5 ఎకరాల వరకు మేము సబ్సిడీ ఇస్తాము. అది మళ్ళీ ఈ సంవత్సరం వేసిన రైతుకి మళ్ళీ నెక్స్ట్ 5 ఇయర్స్ వరకు మేము ఇవ్వము. ఈ విధంగా నేను చెప్తున్నది. సో ఈ విధంగా ఒక్కసారి నేను స్కీమ్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరికైనా ఇంట్రెస్టెడ్గా ఉన్నా, లేకపోతే మీ ఇంట్లో వాళ్ళు కానీ మీ బంధువులు కానీ వేస్తున్నా ఈ స్కీమ్స్ మాత్రం ఒక్కసారి వాళ్ళకు కూడా తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. ఇప్పుడు కొత్తగా కూరగాయలు ఎవరైనా రైతులు వేస్తే 2.5 ఎకరాకి అంటే 1 హెక్టార్కి 20,000 రూపాయల చొప్పున ఇస్తారు. అందులోనే మీరు మొక్కలు కానీ విత్తనాలు కానీ ఎరువులు కానీ కూలి ఖర్చు కానీ ఎంతో కొంత మీకు సహాయపడుతుంది అమౌంట్ అనేది. అలానే పూల సాగు 2.5 ఎకరాల్లో సాగు చేస్తే 16,000 రూపాయలు మీకు ఇస్తారు. అదే పండ్ల తోటలు ఎవరైనా సాగు చేస్తుంటే ఒక పండ్ల తోటకి ఇంకో పండ్ల తోటకి అమౌంట్ అనేది వేరీ అవుతుంది. ఇప్పుడు పండ్ల తోటల్లో ఇప్పుడు కూరగాయలు నేను చెప్పినట్టు ఏ కూరగాయలు పండించినా 20,000 ఇస్తారు. కానీ పండ్ల తోటల్లో అలా కాదు. ఇప్పుడు నిమ్మ బత్తాయి వేసే రైతులకైతే 16,300 రూపాయలు ఇస్తారు. అదే డ్రాగన్ ఫ్రూట్ వేస్తే 50,000 రూపాయలు ఇస్తారు. చింత, అవకాడో, నేరేడు, ఉసిరి ఇలాంటి పంటలు సాగు చేస్తుంటే 30,000 రూపాయలు ఇస్తారు. కానీ ఇందులో మీకు కొన్ని విషయాలు మాత్రం చెప్పాలి. కూరగాయల్లో చామదుంపకి ఎటువంటి సబ్సిడీ వర్తించదు. మేము ఇచ్చేది హైబ్రిడ్ వెజిటబుల్ ప్రొడక్షన్కి మాత్రమే సబ్సిడీ ఇస్తాము. చామదుంప అనేది హైబ్రిడ్ కాదు కాబట్టి చామదుంపకి చిల్లీకి కూడా ఇవ్వరు. మిరప అనేది ఎక్కువ మంది రైతులు సాగు చేస్తున్న అందువల్ల ఇక్కడ సబ్సిడీ ఇస్తే గుంటూరులో జిల్లా మొత్తం ఇవ్వాల్సి వస్తుంది. సో దాని కొన్ని కారణాల చేత ఈ 2 పంటలకి ఎటువంటి సబ్సిడీ ఇవ్వరు. పండ్ల తోటలకు మాత్రం ప్రతి పండ్ల తోటకి ఇస్తారు. అదే అరటి కూడా సబ్సిడీ వర్తించదండి. కానీ కొబ్బరి సాగు చేసుకుంటే రైతులకి సబ్సిడీ వర్తిస్తుంది. కొబ్బరి ఒకటే కాకుండా మామిడి ఇలాంటివి ఏదైనా ఇస్తే మామిడి వేసిన రైతులకి 7.5 x 7.5 మీటర్లు వేసుకొని పండ్ల తోట సాగు చేస్తే 13,000 రూపాయలు ఇస్తారు. అదే 4 x 2 మీటర్ల చొప్పున డిస్టెన్స్ పెట్టి వేస్తే 30,000 రూపాయలు ఇస్తారు. ఇది పండ్ల తోటలు కానీ పూలు కానీ కూరగాయలు కానీ వేస్తే గవర్నమెంట్ ఇచ్చే సబ్సిడీ. ఇది కాకుండా డిపార్ట్మెంట్ తరఫున ఫార్మ్ మెషినరీ అని ఇస్తారు. మెషినరీ అంటే మీ అందరికీ తెలిసింది ట్రాక్టర్లు, స్ప్రేయర్లు, పవర్ టిల్లర్లు, రోటావేటర్లు ఇలాంటి వాటిని కలిపి మెషినరీ అంటారు. సో ఇప్పుడు అందులో చాలామంది రైతులకి స్ప్రేయర్ చాలా అవసరం. మా డిపార్ట్మెంట్ తరఫున 50% సబ్సిడీతో స్ప్రేయర్లు ఇస్తారు. ఈ మిషనరీ అనేది మీరు ఖచ్చితంగా ఏపీ అగ్రోస్ అనే సంస్థలో రిజిస్టర్ అయిన షాప్స్లో మాత్రమే మీరు కొనుగోలు చేసి మాకు GST బిల్ ఇస్తే మేము సబ్సిడీ అనేది మీకు ఇస్తాము. ఇందులో సబ్సిడీ అంటే ఇంకొకటి ఏంటంటే సబ్సిడీ అమౌంట్ డైరెక్ట్ మీకు ఇవ్వరు. అంటే ఫస్ట్ మీరు కంప్లీట్గా ఖర్చు పెట్టేసి ఆ బిల్స్ తీసుకొని వచ్చి మాకు సబ్మిట్ చేస్తే మేము ఇవ్వాల్సిన సబ్సిడీ అమౌంట్ మీ అకౌంట్లో పడుతుంది. అంటే ఫస్ట్ మీరు 50% పెట్టుకొని రిమైనింగ్ మీరు పెట్టుకోండి, అలా కాదు సబ్సిడీ ప్యాటర్న్. అది కొద్దిగా అర్థం చేసుకోండి. సో ఈ విధంగా కొత్తగా పండ్లు కానీ పూలు కానీ కూరగాయలు వేసినా మిషనరీ వేసుకున్నా అలానే కోత కోసే టైంలో మనకి గ్రేడింగ్కి కొద్దిసేపు స్టోర్ చేసుకోవడానికి తోటలో ఒక చిన్న రూమ్ లాంటిది చాలా అవసరం. అలాంటి రూమ్ కూడా ప్యాక్ హౌస్ అని మనం సబ్సిడీ తరఫున ఇస్తాము. ఆ ప్యాక్ హౌస్ మొత్తం ఖర్చు 5 లక్షల దాకా అవుతుంది. డిపార్ట్మెంట్ మీకు 2 లక్షల వరకు కూడా సబ్సిడీ ఇస్తుంది. ఇవే కాకుండా చాలా స్కీమ్స్ ఉన్నాయి. మల్చింగ్ షీట్, బ్లాక్ కలర్ కలుపు నియంత్రించడానికి అనేసి బ్లాక్ కలర్ పాలిథిన్ షీట్ వేస్తాము, దాన్ని మల్చింగ్ అంటారు. ఆ మల్చింగ్ షీట్ వేసుకున్నా కూడా 16,000 రూపాయలు చొప్పున మీకు ఇస్తారు. అలానే తీగ జాతి కూరగాయలు ఎవరైనా సాగు చేసుకుంటూ ఉంటే వాటి కోసం అని శాశ్వత పందిర్లు, సిమెంట్ పోల్స్ నాటుకొని బీర, దొండ, కాకర ఇలాంటి పంటలు పండించుకునే వాళ్ళకి కూడా ఎకరాకి 1,00,000 చొప్పున మాక్సిమం ఒక రైతుకి 2.5
మాక్సిమం రైతులు హార్టికల్చర్ క్రాప్స్ గ్రో చేస్తున్నారు కాబట్టి ఇన్ కేస్ ఏదైనా అవసరం ఉంటే ఖచ్చితంగా డిపార్ట్మెంట్ తరఫున ఈ స్కీమ్స్ అన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం.